Hello darlings, welcome back to the new movie review of Sar Madam and star actors by Vijay Sethupathi and Nitya Menon garu. మరి మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, మరి మూవీలో పాజిటివ్స్ ఏంటి నెగటివ్స్ ఏంటి అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి ఆల్రెడీ మన ఛానల్లో మహా అవతార్ నరసింహ మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో అప్లోడ్ అయితే చేసేసాను. మరి ఆ రివ్యూ వీడియో చెక్ చేయని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత డెఫినెట్ గా ఆ రివ్యూని కూడా అయితే ఒకసారి అయితే చూసేసేయండి. కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే విజయ్ సేతుపతి ఇందులో హోటల్ మాస్టర్ అండ్ నిత్య మీనన్ గారిని చూడడం, ఆ తర్వాత వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత అసలు వీళ్ళు ఎందుకు గొడవలు పడుతున్నారు, అసలు పెళ్లి అయ్యాక వీళ్ళ లైఫ్ ఎలా ఉందని చెప్పేసి మీకు తెలియాలంటే ఇదంతా మీరు ఖచ్చితంగా థియేటర్ లో మూవీని చూసే తెలుసుకోవాలి. కమింగ్ టు ది మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే డెఫినెట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది విజయ్ సేతుపతి గారి గురించి. డెఫినెట్ గా తనకుండే ఫ్రస్ట్రేషన్స్, తనకుండే కోపం అయితే మూవీలో చాలా ఫన్ అయితే వర్కౌట్ అయ్యేలా అయితే చేసింది. అండ్ గొడవలు పడినప్పుడు అలా తను ఇచ్చే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్స్ కూడా అయితే మీకైతే చాలా నవ్వు తెప్పిస్తాయి థియేటర్ లో. డెఫినెట్ గా ఈ మూవీకి ఇంకో హైలైట్ ఏదైనా ఉందంటే డెఫినెట్ గా నిత్య మీనన్ గారు, విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్ గారు వీళ్ళు పడే గొడవలు అయితే చాలా నవ్వు తెప్పిస్తాయి మీకైతే. మరి పెళ్లి జరిగిన తర్వాత ఇలా కూడా ఉంటుందని చెప్పేసి మీరైతే ఖచ్చితంగా అయితే ఫీల్ అవుతారు. ఆ లెవెల్లో ఉంటుంది మూవీ. మీకైతే చూస్తున్నంత సేపు అయితే నవ్వుకుంటూనే ఉంటారు. ఒక మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పేసి చెప్తాను. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా అయితే నచ్చుతుంది. మరి మన విజయ్ సేతుపతి గారి గురించి తెలిసిందే కదా, మనని అయితే అసలు అయితే డిసప్పాయింట్ అయితే చేయరు. అండ్ ఈ మూవీతో కూడా అయితే దాన్ని అయితే మళ్ళీ రీక్రియేట్ అయితే చేశారు. మూవీలో సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే డీసెంట్ గానే ఉన్నాయి. అండ్ మూవీలో డెఫినెట్ గా మీ అందరికి కావాల్సిన ఫన్ అండ్ లవ్ స్టోరీ అయితే ఖచ్చితంగా అయితే ఉంటాయి. అండ్ విజయ్ సేతుపతి గారు అండ్ నిత్య మీనన్ వీళ్ళిద్దరు మాత్రం అయితే నిజంగా ఈ మూవీలో ఇరగదీసేశారని చెప్పేసి చెప్పచ్చు. చాలా బాగా అయితే సెట్ అయ్యారు వీళ్ళైతే ఇద్దరు. మన నెగటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే అంతలో అయితే నాకైతే నెగటివ్స్ అయితే ఏమనిపించలేదు. సో సింపుల్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ. అండ్ ఈ మధ్య కాలంలో మనమైతే ఫ్యామిలీ స్టోరీ చూడక చాలా రోజులు అవుతుంది. అండ్ మరి నేను ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు, హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి అయితే వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీలో ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది అండ్ ఎంజాయ్ కూడా అయితే చేస్తారు. మరి ఈ పాటికే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, ఎంతమంది ఎంజాయ్ చేశారో లేదో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ మీలో విజయ్ సేతుపతి గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో అండ్ నిత్య మీనన్ గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, అండ్ కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. మరి నేనైతే ఆల్రెడీ మహా అవతార్ నరసింహ మూవీ రివ్యూ అయితే మన ఛానల్ అప్లోడ్ చేశాను. మన ఛానల్ ఓపెన్ చేయగానే అనిపిస్తుంది. మరి ఆల్రెడీ ఆ రివ్యూ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఆ మూవీ రివ్యూ కూడా అయితే వాచ్ అయితే వేసేసేయండి. అండ్ ఈ రోజు రిలీజ్ అయిన ఈ రెండు మూవీస్ ఎంతమంది చూసారో లేదో, రెండు మూవీస్ లో మీకు అయితే ఏ మూవీ బాగా నచ్చిందో అది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, కొత్త మన ఛానల్ చూసిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టి కూడా అసలు అయితే మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ మూవీ రివ్యూస్ తో, నెక్స్ట్ మూవీ అప్డేట్స్ తో, నెక్స్ట్ మూవీ కంటెంట్స్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికైతే.